మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం మనీ స్కామ్ 200 కోట్ల స్కామ్ అనేది జరిగింది. అవును. అయితే దీని మీద ఇంకా చాలా మంది బాధితులు అయితే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అవును. చాలా మంది బాధితులు రోడ్డు మీద కూడా పడ్డారు. అవును. మరి ఈ స్కామ్ గురించి పోలీసులు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి ఇంకా ఎందుకు స్పందించడం లేదు? ఆ ఒక్క మధుని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారు? అండ్ ఇందులో ఉన్న పేర్లు బాధితులు చెప్తూనే ఉన్నారు, ఉంది, శివ బ్రదర్ ఉన్నారు అని చెప్పేసి, కానీ వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదంటారు? ఈరోజు మీరు ఏమంటారు? నిజంగా ఒక్క విషయం చెప్పాలంటే మధు ఇప్పుడు మధుకి కానీ ఆమె తమ్ముడు శివాకి కానీ ఏవి చెప్పకుండా చేయరు కదా. సరే, దేవుడు మంచి స్వరం ఇచ్చాడమ్మా, నువ్వు సంపాదించుకున్నావు. ఆమె ఏం చెప్పింది? పంజాగుట్ట పిఎస్లోకి వచ్చి సుబ్బారావు గారు కేసులు పెట్టినప్పుడు ఇలా స్కామ్ చేసింది 150 కోట్లు అందరి దగ్గర తీసుకున్నారన్నారు. కానీ 150 కోట్లు కాదు, 150 కోట్లు కాస్త 1000 కోట్లు అయినాయి. అలాంటిది ఈరోజు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు పట్టించుకోవట్లేదంటే కరెక్ట్గా కాపాడేది వీళ్ళిద్దరే. చెప్తా 100% ఉంది. ఒక ఎంపీనో అని ఎవరో తెలీదు, పేరు మాత్రం బయట పెట్టట్లేదు. సపోర్ట్ మాత్రము మంగ్లీకి ఫుల్ ఉంది. డబ్బున్న వాళ్ళకే మీరు సపోర్ట్ చేస్తారా అంటే ఇప్పుడు చట్టానికి ఎవ్వరు చుట్టాలు కారు, ఎవరైనా ఒకటే, ఎవరు తప్పు చేసినా కానీ శిక్షే అన్నారు. మరి ఎందుకు కాపాడుతున్నారు మీరు? ఆమెను ఎందుకు కాపాడుతున్నానా అని నేను క్వశ్చన్ వేస్తున్నాను. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మీరే ఇలాంటి దొంగలకే మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకా దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యము. మిమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్ అనాలో? మీకు అసలు సీఎం పేదవాళ్ళ ఓట్లు కావాలా? మీకు సీఎంలు చేయాలా? మీరు ఎవ్వరు ఏ కేసులైనా సరే, నేను సంతోష్ ఒకటి చెప్తున్నాను, పోలీస్ స్టేషన్లోకి వెళ్తే పేదవాళ్ళకి న్యాయం జరగట్లా. ఎందుకమ్మా చట్టాలు? ఎందుకమ్మా పోలీస్ స్టేషన్లు? ఈరోజు మీరు కాకి చొక్కా ఒంటి మీద వేసుకున్నప్పుడు మీరు నీతి నిజాయితీగా పని చేయాలి. ఏం ప్రమాణ స్వీకారం చేయలా? మేము అన్నీ చేస్తాము, దీని మీద మా వృత్తికి అన్యాయం చేయమన్నప్పుడు ఆ వృత్తికే మీరు అన్యాయం చేస్తున్నారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ మరి సీఎం ప్రమాణ స్వీకారం చేస్తాడు. నేను చెప్పింది ఒక ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు ఏది ఆ ప్రమాణ స్వీకారాలు ఏవి? ఒక్కటన్నా ప్రమాణం చేసింది మీరు ఒక్కటన్నా నెరవేరుస్తున్నారా? ఎందుకు చేయాలి ఆమెకు సపోర్టు? అక్కడ 10 మంది చనిపోయారమ్మా, 10 మంది చనిపోయారు. వాళ్ళ పిల్లలకి పెళ్లి కోసము దాచిపెట్టిన డబ్బు ఏదో 15 రూపాయలు ఆశ చూపించి, వడ్డీకి ఆశ చూపించి ఉన్నవన్నీ దోచి వాళ్ళకి పెట్టారు. మరి మీరేం చేశారు? వాళ్ళ డబ్బులే కాకుండా చుట్టుపక్కల అందరికీ చెప్పి కూడా పెట్టడం జరిగింది. అవును. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే బంజారా వాళ్ళే కాకుండా పోలీసులు, అవును, కానిస్టేబుల్ అందరూ కూడా నమ్మి పెట్టడం జరిగింది. అవును, అంతలా నమ్మి మంగ్లీని నమ్మి ఎందుకు పెట్టారు? ఆమె ఒక సెలబ్రిటీ, ఎక్కడికి పోతుందిలే, ఇంత కష్టపడి పైకొచ్చింది, డబ్బు విలువ తెలుస్తుంది మనకు, డబ్బు రూపాయి విలువ తెలుస్తుందని చెప్పేసి నమ్మకమే ఈరోజు మోసం చేసింది. అలాంటిది ఇక్కడెక్కడమ్మా కర్నూలులో బాధితులు, మన కర్ణాటకలో బాధితులు. నీకు పాటలు పాడుకున్నాయి సరిపోవు, నీకు దుబాయ్లో ఉన్నాయి ఆస్తులు, నీకు ముంబైలో ఉన్నాయి ఆస్తులు, నీకు కర్ణాటకలో ఉన్నాయి. కర్ణాటకలో 10 ఎకరాల కాఫీ తోట ఎస్టేట్ ఒక విల్లా రాసి ఇచ్చేసాడు. అంటే గతంలో కూడా బర్త్డే విషయంలో అని చెప్పేసి ఒక కేసు కూడా నమోదైంది. అవునవును, దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఒక బంజారా అమ్మాయి పుట్టినరోజు చేసుకోవద్దండి అని చెప్పేసి అన్నారు. అవును, ఈ బంజారా వాళ్ళని ఎందుకు ఇంత అన్యాయం చేసింది? వాళ్ళు ఇప్పుడు బంజారా క్యాస్ట్ అంటే ఆమె కూడా అదే క్యాస్ట్ కదా. మళ్ళీ నువ్వు ఎప్పుడైనా సరే, నువ్వు ఇంత పెద్ద సెలబ్రిటీ అయినప్పటి నుంచి ఎవరినన్నా నువ్వు ప్రేమగా పలకరించావా? నువ్వు జనాల్లోకి వెళ్ళావా? మొన్న కూకట్పల్లిలో ఒక ఇష్యూ జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. తండ్రి భార్యని తమ్ముడిని చంపాడని ఒక అమ్మాయి హాస్టల్లో ఉండి పాపం వచ్చి నా తమ్ముడిని చంపారని ఎంత అమ్మాయి వీడియోస్ చూస్తుంటే అందరూ ఏడ్చారు. నువ్వేం చెప్పావమ్మా? ఆ పిల్లని దత్తకు తీసుకుంటాను అన్నావు. నువ్వు తీసుకున్నావా?
సిగ్గు లేదు. నీకు చేతనైతే ఆమె స్థానంలో దేవుడు ఆమెలాగా మనకి డబ్బు ఇచ్చుంటే మనము చేసి చూపిస్తాము. కానీ పేద అమ్మాయికి నువ్వు మాట ఇచ్చావు, నేను దత్తకు తీసుకుంటున్నానన్నావు, దత్తకు తీసుకోలేదా మరి? ఆమె ఏ రోజు ఇప్పుడు ఇంత సెలబ్రేట్ అయిన తర్వాత నేను ఒకటే చెప్తున్నానమ్మా, బంజారా వాళ్ళకి చాలా, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి, వాళ్ళ టీం, వాళ్ళ జాతి వాళ్ళకి చాలా అన్యాయం చేసింది ఆమె. ఎవ్వరికి హెల్ప్ చేయలేదు, ఎవ్వరిని ఆదుకోలేదు. ఆమె ఫ్యామిలీ రాజకీయ నాయకులు పలుకుబడి వాళ్ళతో ఉంటుంది, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్తో సంబంధాలు, ఇటు రాజకీయ నాయకులతో సంబంధాలు. నీకు అలా ఎందుకు కాపాడుతున్నారు? అంటే చాలా మంది కూడా ప్రజలు మరి ఎవరిని నమ్మాలి? నా సొంత వాళ్ళు అనుకునే కదా మంగ్లీని నమ్మి అవును వాళ్ళ కులం వాళ్ళు అందరూ కూడా పెట్టడం జరిగింది. అవును. మరి దీని గురించి మీరు ఏమంటారు? అసలు ప్రజలు ఎవరిని నమ్మాలి? నిజంగా ఒక ఇంటి బిడ్డగా చూసుకున్నారమ్మా. ఒక ఇంటి బిడ్డగా చూసుకొని మన అమ్మాయి, మన పిల్ల, అరే యాడికి పోతాయి డబ్బులు, అక్కడే ఉంటాయి అనే విధంగా చాలా మంది డబ్బులు పెట్టి చాలా మంది మోసపోయారు. ఇప్పుడు 200 కోట్లు, ఇప్పుడు 1000 కోట్లు అయినాయి. అంత స్కామ్ చేశారు. మధు మీకు తెలుసా? మధు 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టిస్తున్నాడు. ఆ ఇంట్లోనే మకాం వాళ్ళది, బుల్లెట్ ప్రూఫ్. ఆ ఇంట్లోనే మకాము. వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అవును, చెల్లిది మాట్లాడుకునేది. మళ్ళీ మధుకి మంగ్లీ చెల్లికే ఇచ్చి ఎంగేజ్మెంట్ కూడా అయ్యిందని కూడా చెప్పారు. ఇది 100% అయ్యే ఉంటుంది. కానీ ఎందుకంటే 60 లక్షల రూపాయలది గిఫ్ట్, బంగారంది గిఫ్ట్ 60 లక్షలు ఇచ్చింది ఆమెకి. ఎవరికి? తన చెల్లికి. కానీ వీళ్ళు ఎక్కడ కలుసుకున్నా, ఏం పార్టీ చేసుకున్నాను, రహస్యంగా మధు కట్టే బిల్డింగ్లో ఆ 100 కోట్లు ఎక్కడైతే కడుతున్నాడో దాంట్లో మంతనాలు జరుగుతాయి. ఏదైతే డబ్బు ఉందో సంచులు డబ్బులు అక్కడికే వెళ్తాయి. వీళ్ళు నైట్ అక్కడ మకాం వేశారంటే తెల్లవారుజామున దాకా బిర్యానీలు తెప్పించుకొని తాగి తందనాలు ఆడి మంగ్లీ చెల్లి వాళ్ళందరూ ఆడనే ఉంటారు. ఇది మాత్రం అబద్ధం కాదు, ఇది పక్కా 100% నిజము. అలాంటిది ఇన్ని ప్రూఫ్స్ ఇచ్చినా గానీ కూడా రిలీజ్ అవుతున్నాయి, అందరూ కలిసి ఫోటోలు దిగడం, వీడియోలు ఇవన్నీ కూడా. సో మరి ఇలాంటప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అన్యాయం అయిపోయిన ప్రజల పక్షాన ఎందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఉండట్లేదు అని? ఎంత పెద్ద లింకులు ఉన్నాయంటే నేను ఇప్పుడు చెప్తున్నాను. పోలీసు వాళ్ళకి కానీ, ఈ రాజకీయ నాయకులకు కానీ, వీళ్ళిద్దరి మధ్యలో మంగ్లీ చాలా పెద్ద రాజకీయాలు ఉన్నాయి. అంటే గూడు పుటాని బాగానే నడుస్తుంది, ఏమేమి నడుస్తుందో తెలియదు. కానీ వీళ్ళు ఇంత సపోర్ట్ చేస్తే మాత్రము నిజంగా బాగుండదమ్మా. పేదవాళ్ళు, చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి కలగాలంటే ఆమె ఎక్కడున్నా బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా ఇలాగే జరిగితే ఇంకా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటారు తల్లి. అది ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్, సీఎం గారు ఇద్దరు కలిసి వాళ్ళకి న్యాయం చేయండి. ఆమె తప్పు చేసింది కాబట్టి ఈరోజు బయటికి రావట్లేదు, అంతేనా? తప్పు చేసింది కాబట్టి. తప్పు చేయని వాళ్ళు ఎవరైనా 2వ రోజు 3వ రోజు మొత్తం సమస్యలు పూర్తి చేసేది. ఎక్కడున్నా బయటికి వచ్చి మాట్లాడాలి ఆమె. అది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.